హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జేఈ అడ్వాన్స్ 2020 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము. ఇచ్చిన ప్రాబ్లం చూడండి. లెట్ ఎంబీఏ 3/3 ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ విత్ రియల్ ఎంట్రీస్ అండ్ ఐ డినోట్ the 3/3 identity matrix if M inverse is equal to adjoint of adjoint M, then which of the following statements is or always true? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ M అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ M 1, M స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I, adjoint M హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన హింట్ ఏందనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ M అనేది ఏంది 3/3 మ్యాట్రిక్స్, I కూడా 3/3 మ్యాట్రిక్సే. ఓకే, ఎం ఇన్వర్స్ అనేది ఏంటంట ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ అన్నమాట. ఇది మనకి మెయిన్ కీవర్డ్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఎం అండ్ ఎన్ఆర్ 3/3 మ్యాట్రిక్స్. వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ కింది 4లో ఏది కరెక్ట్, ఒకటా అంతకంటే ఎక్కువ అనేది చెక్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన హింట్ రాసుకోండి. ఎం ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఎం. ఓకేనా, మనకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫార్ములాస్ ఉన్నాయి కొన్ని. అందులో మెయిన్ ఎడ్జాయింట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఎం అంటే ఏంటంటే det m whole to the power of n minus 1 into m. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఎడ్జాయింట్ m is equal to det m whole power n minus 1 whole square. ఈ రెండు ఫార్ములాస్ మనకు గుర్తుండాలి, జనరల్ ఫార్ములాస్ ఇవి. ఓకేనా, ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇంకోటి కూడా ఎడ్జాయింట్ m స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ m హోల్ స్టార్. ఇవి ఎడ్జాయింట్ బేసిక్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. రైట్, నేనేం చేస్తున్నానంటే నాకు ఏం కావాలి, ఎం అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూపించాలి, డెట్ M1 చూపించాలి, M స్క్వేర్ ఈక్వల్ టు I చూపించాలి, ఇది చూపించాలి. ఫస్ట్ చూడండి, ఇప్పుడు నేను డెట్ అప్లై చేస్తున్నాను. బోత్ సైడ్ అప్లై చేస్తే డెట్ M ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఎడ్జాయింట్ M. ఇప్పుడే చెప్పాను కదా ఫార్ములా ఏంటిది, డిటర్మినెంట్ ఆఫ్ ఎడ్జాయింట్ M అంటే mod M, ఐ మీన్ డిటర్మినెంట్ ఆఫ్ M n minus 1 హోల్ స్క్వేర్. n ఎంత ఇక్కడ, ఆర్డర్ ఆఫ్ m ఎంత 3, అంటే n ఈజ్ ఈక్వల్ టు 3. ఇది కూడా రాసుకోవాలి మనం, ఇది కూడా మన కీవర్డే దీనికి. సో n ఈజ్ ఈక్వల్ 3 అంటే డిటర్మినెంట్ ఆఫ్ m n మైనస్ 1 అంటే 2 స్క్వేర్ అంటే 4. ఇది దేని వాల్యూ, డెట్ m ఇన్వర్స్ వాల్యూ. మీకు ఫార్ములా తెలిసింది, డెట్ m ఇన్వర్స్ కెన్ రైట్ యాజ్ డెట్ m హోల్ ఇన్వర్స్. ఎస్, సో ఇప్పుడు ఇది 1/det m అని రాసుకుంటామా. ఈ det m ఇటు పోతే ఏమవుతుంది, det m పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. డిటర్మినెంట్ ఆఫ్ m పవర్ 5 1 అయినప్పుడు det m ఏమవుతుంది మనకి 1 అవుతుంది. దట్స్ ఇట్. ఇది ఏ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ వచ్చేసింది. మళ్ళీ దీన్నే యూజ్ చేసుకుందాం. ఓకేనా, దీన్నే యూజ్ చేసుకుని మనకి ఇంకేమొస్తుందో చూడండి. ఏమి ఇచ్చాడు మనకి, m ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ m ఇచ్చాడు. m స్క్వేర్ కావాలి. ముందు m స్క్వేర్ అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, ఈ ఫార్ములా ట్రై చేద్దాం. ఎడ్జాయింట్ m, ఎన్ని ఎడ్జాయింట్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. సో డిటర్మినెంట్ ఆఫ్ n minus 1 ఓకే ఇంటూ m. దేని వాల్యూ ఇది, m ఇన్వర్స్ వాల్యూ. ఇప్పుడు నాకు m స్క్వేర్ కావాలి కాబట్టి ఇక్కడ m ఉంది, మల్టిప్లై m ఆన్ బోత్ సైడ్. అప్లై చేయొచ్చు, అట్లా చేయొచ్చు. m ఇంటూ m ఇన్వర్స్ ఎంత, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ తర్వాత రాద్దాము డిటర్మినెంట్ ఆఫ్ m n minus 1 అంటే 3 minus 1 అంటే 2. m ఇంటూ m ఎంత, n స్క్వేర్. ఇదేంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ m హోల్ స్క్వేర్ ఇప్పుడే వచ్చింది, డెట్ m ఎంత 1. సో ఇంటూ 1 ఇంటూ m స్క్వేర్. 1 ఇంటూ m అంటే m స్క్వేర్. ఇది m స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎంత అన్నట్టు ఇప్పుడు మీకు వచ్చింది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇదే ఆప్షన్ సి కరెక్ట్. ఇప్పుడు ఈ ఆప్షన్ చూద్దాం. ఎడ్జాయింట్ m స్క్వేర్ ఇచ్చాడు మనకి, ఏంటిది ఎడ్జాయింట్ m హోల్ స్క్వేర్. దీని వాల్యూ ఐడెంటిటీ అని చూపించాలి మనకి. ఎడ్జాయింట్ m స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎడ్జాయింట్ m స్టార్ అని రాసుకోవచ్చు. m స్టార్ అంటే ఇక్కడ m స్క్వేర్. ఇప్పుడే చేశాను, m స్క్వేర్ ఎంత I. దీనికోసమే మనం ఈ ఫార్ములా వాడుతున్నాం అన్నట్టు. ఓకేనా, సో ఎడ్జాయింట్ ఆఫ్ m స్క్వేర్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. ఎడ్జాయింట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, మళ్ళీ ఐడెంటిటీ మ్యాట్రిక్సే కదా. సో ఆప్షన్ డి ఆల్సో కరెక్ట్. ఇక్కడ చూడండి, m ఈజ్ ఈక్వల్ టు I మనకి ఎక్కడన్నా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఇంకా వేరే ఏం ఛాన్సులు లేవు. ఓకేనా సార్, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I సార్, కెన్ ఐ రైట్ m ఈజ్ ఈక్వల్ టు I? రాంగ్, అది అలా రాయలేము మనం. ఇప్పుడు m స్క్వేర్ వాల్యూ I అయితే డిటర్మినెంట్ ఆఫ్ m 1 అవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ m స్క్వేర్ అనేది 1 అవుతుంది. అంతేకాని మనకి ఇది కాదు, ఎడ్జాయింట్ ఆఫ్ m స్క్వేర్ కూడా I అవుతుంది, కానీ m అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.